ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృశ్య సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అంటాం. చాలా పవిత్రమైనటువంటి రోజు. అలాగే గీతా జయంతి. ఈ సందర్భంగా 12 రాశుల వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి అనే అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చెప్పవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అంటాం. చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి ఉపవాస దీక్షలు శుభ ఫలితాన్ని కలిగించి ఆరోగ్య రక్షణని, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విజయాల్ని కలిగిస్తాయి, మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, భగవద్గీత పారాయణ, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ సత్యనారాయణ స్వామికి చేసేటువంటి వ్రతాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, ఇవన్నీ కూడా అత్యంత శుభ ఫలితాన్ని కలిగించి మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి. ఇది అనుకూలతని, ప్రతికూలతని కూడా ఆకస్మికంగా కలిగిస్తుంది. ఆకస్మిక ప్రతికూలత దోష నివృత్తికి గణపతి హోమం, గణపతి ఉపాసన ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. ఈరోజు గీతా జయంతి, చాలా పవిత్రమైనటువంటి రోజు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు గ్రహపీడను తొలగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, ముగ్ధ మనోహర కృష్ణ మురారి మోహన మురళీధారి, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నవ్వుల వెన్నెల మనసున నించి నమ్మని వారిని నమ్మించి, నవ్వుల వెన్నెల మనసున నించి నమ్మని వారిని నమ్మించి, కరుణను కోరెడు దీనుల బ్రోచి కాల విలాసము బోధించి, నిన్ను భజింపగా ఎల్లరు చేరి సన్నుతులందెడు శౌరి, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏమిటో ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి. దీనికే వైకుంఠ ఏకాదశి అని మరో పేరు. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఈ 24 ఏకాదశులకు వివిధ నామధేయాలు ఉన్నాయి. వాటికి విభిన్నమైనది ముక్కోటి ఏకాదశి. దీన్ని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత ఆవిష్కారమైంది. ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలు వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమేతంగా ఈరోజు ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారని ప్రతీతి. మరో కథనం ప్రకారం
మురాసురుని శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి నాడు వైకుంఠం నుంచి దిగి వచ్చి సంహరించాడు. అందుకే దీనికి వైకుంఠ ఏకాదశి అని కూడా పేరు. ముక్కోటి నాడు విష్ణు ఆరాధన విశేష ఫలదాయకం. విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం, శ్రవణం, అలాగే భగవద్గీత పారాయణ గృహశాంతిని కలిగిస్తుంది. తులసి మాలికల్ని గృహం సింహద్వారానికి అలంకరించుకోవాలి. ఓం శ్రీ విష్ణవే నమః అనే నామాన్ని ఈ రోజంతా వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ప్రధాన విధి. శరీరంలో ఉత్తర భాగాన్ని అగ్రభాగం మన శిరస్సు, ఆ శిరస్సులో ఉత్తర భాగం మనస్సు. ఆ మనస్సులో సదా శ్రీ మహావిష్ణువుని దర్శించడమే ముక్కోటి ఏకాదశి అందించేటువంటి ఆధ్యాత్మిక సందేశం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు లభిస్తే అలసత్వం కూడా పెరుగుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అవకతవకలు కూడా కొనసాగుతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యక్రమాల్ని వేగవంతంగా సినీ రంగం వారు చేపట్టలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. గీతా జయంతి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోవ్యాధులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటి ఉపకరిస్తాయి. ఆదాయాన్ని గట్టి ప్రయత్నాల ద్వారా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. సూక్ష్మత విద్యార్థులకు పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్త్రంగా వారికి ఆదాయాన్ని పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. గీతా జయంతి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు క్రమక్రమంగా మెరుగవుతాయి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితుల నుంచి, సమస్యల నుంచి బయటికి రాగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక వేదనలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన అన్ని రంగాల వారికి తప్పనిసరి. నూతన కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. గీతా జయంతి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక వేదనలు కనుమరుగవుతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక విజయాన్ని కలిగిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు, తద్వారా విజయాలు సాధ్యపడతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. గీతా జయంతి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ సఖ్యత పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకుల నుంచి క్రమక్రమంగా బయటికి రాగలుగుతారు. పిల్లల విషయంలో ప్రతికూల పరిస్థితులు ఇంకా కొనసాగుతాయి.
మానసిక వేదనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. అనుకూల పరిస్థితులకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. గీతా జయంతి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూలత పెరుగుతుంది. అవమానకర సంఘటనలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. మానసిక చిరాకులు పెరుగుతాయి. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతను పెంచుతాయి. గీతా జయంతి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అలజడి పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి. గృహ విషయాలు అనుకూలం. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలు కలిగిస్తాయి. గీతా జయంతి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధ్యపడతాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అరచడి ఉంటుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో పేచీలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఆర్థికంగా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలను దూరం చేస్తాయి. గీతా జయంతి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూలత ఉంటుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆర్థికంగా మాత్రం కొనసాగుతాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. రాజకీయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శుభవ్యయం ఉంటుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు ధనుసు రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. గీతా జయంతి సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు దూరమవుతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సూక్ష్మం కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను గృహపరంగా ప్రారంభించగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాల విషయంలో ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు మహిళలు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు విస్మయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, క్రీడా రంగం వారు
ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతను పెంచుతాయి. గీతా జయంతి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని నీలిరంగు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఖర్చులు నియంత్రించబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాల్ని రూపకల్పన చేయగలుగుతారు. గృహంలో అశాంతి సంఘటనలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తలను తెచ్చిపెడతాయి. గీతా జయంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఉద్యోగ విజయాలు సాధ్యపడతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్యం క్షేమం. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతను పెంచుతాయి. గీతా జయంతి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు గీతా జయంతి. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు, భగవద్గీత పారాయణ అత్యంత శుభ ఫలితాలు కలిగిస్తాయి. ఆవేదనలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక చిక్కులు కనుమరుగవుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదేవో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదేవో విష్ణు కథ. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను విష్ణు ఆలయాన్ని దర్శించి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి యొక్క దివ్యవంతమైన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రలై తరించాలి. గుడిలోకి ప్రవేశించేటప్పుడు విష్ణునామ సంకీర్తనం, గోవిందనామ స్మరణ చేయాలి. గోవింద అనే పదంలోనే స్వామి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈ రోజున గృహంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, తులసి మాలతో స్వామివారికి చక్కగా అలంకరణ చేసి గీతా పారాయణతో పాటుగా గోవిందనామ స్మరణ చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈ రోజున ఎవరైనా సరే కృష్ణం వందే జగద్గురుం అంటూ కృష్ణునికి సంబంధించినటువంటి కీర్తనలను చాలా చక్కగా పఠిస్తూ దానికి తోడుగా తిరుప్పావై పఠనం, ధనుర్మాస ప్రారంభం నుంచి ప్రతినిత్యం కూడాను ఆండాళమ్మ తల్లి రచించినటువంటి ఆ తిరుప్పావై చక్కగా పఠనం చేసేటువంటి గృహమే కాదు, దేవాలయమే కాదు, పరమ పావనమై విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి తిరుప్పావైని పఠనం చేసి
స్వామికి ప్రీతివంతమైనటువంటి ప్రసాదం నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక ఇంటి వద్ద గనక ప్రసాదాలు గనక పంచినట్లయితే సర్వ శుభ లక్షణాలతో మీ గృహం విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి ఉత్తర దిశను, ఈశాన్య మూలను ఖాళీగా పరిశుభ్రంగా ఎటువంటి బరువులు లేకుండా చూసుకుంటూ ఎవరైతే ఉంటారో వారికి ఆర్థిక సమృద్ధి పెరుగుతుంది అంటోంది వాస్తుశాస్త్రం. తెలుగువారికి ఇలవేల్పు అయినటువంటి కలియుగ వాసుడు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. స్వామికి ప్రీతివంతమైనటువంటి శనగపప్పుతో చేసినటువంటి నైవేద్యం సమర్పించడమే కాకుండా ఆవు నేతితో చేసినటువంటి దీపారాధన చాలా చక్కటి విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. దీనినే వెంకటేశ్వర దీపారాధన అంటారు. అఖండం వెంకటేశ్వర స్వామి వద్ద ఏర్పరచుకోవటం మీ గృహానికి సర్వ శుభాల్ని కూడాను చేకూరుస్తుంది. వెంకటేశ్వర దీపారాధన ఈ ముక్కోటి నాడు గనక ఆచరించినటువంటి గృహంలో స్వామివారి యొక్క సంపూర్ణ దివ్యానుగ్రహం కలుగుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురువుల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. ముందుగా మా ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదేవో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదేవో విష్ణు కథ. ఇంత ప్రత్యేకత గల రోజు సంవత్సరంలో ఒకే ఒకటి ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే 3 కోట్ల ఏకాదశులలో మనం ఉపవాసాలు చేస్తే ఎంత పుణ్యబలాన్ని సముపార్జింపజేసుకోగలుగుతామో అంత పుణ్యాన్ని మనకు సముపార్జింపజేసేటటువంటి ఒకే ఒక్క రోజు ముక్కోటి ఏకాదశి. 33 కోట్ల దేవతలు ఈనాడు ఆ వైకుంఠవాసుడిని దర్శనం చేసుకునే నిమిత్తమై వైకుంఠపు దారులలో క్రిక్కిరిసి ఉంటారు. కాబట్టి ఇది 3 కోట్లకు సంబంధించినటువంటి ఏకాదశి. మనకు కనిపించేటటువంటి తూర్పు దిక్కు ముఖమండలం అయితే దక్షిణ భాగం క్రింది భాగము అంటే పాదముల క్రింది భాగము, ఉత్తర భాగము శిరస్సు పైన ఉండేటటువంటి భాగము, పడమర దిక్కు మన వీపు వైపుగా ఉంటుంది. ఇలా చూస్తే ఊర్ధ్వం వైపు చూడడమే అంటే మనల్ని మనము అవలోకనం చేసుకొని అంతఃపరిశీలన చేసుకొని ఆకాశ మార్గం వైపు ప్రయాణించేటట్లుగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు ప్రయాణించేటట్లుగా ఆలోచన చేయడమే ఈ 3 కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి గీతా జయంతి అని మరి ఒక ప్రత్యేకతతో కూడుకున్న రోజు ఈ రోజు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పవళించిన తరువాత ఎంత కథ జరిగిందో నిజానికి మహాభారత యుద్ధం ప్రారంభంలో కూడా అంత కథ జరిగింది. ఆశ్వీజ బహుళ అమావాస్య నాడు మహాభారత యుద్ధం ప్రారంభం కాగా 10వ రోజు నాడు భీష్మాచార్యుడు అంపశయ్యపై పడున్నాడు, అలా పడిపోయాడు అని తెలిసిన తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిపించి, సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుజుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అంటూ ప్రశ్నించాడు. యుద్ధం ప్రారంభమైన 11వ రోజు నాడు ధృతరాష్ట్రుడికి ఈ ఆలోచన కలిగింది, ఏం జరిగింది అని. దానితో సంజయుడు వ్యాస మహానుభావుడు ఇచ్చినటువంటి వరం ప్రభావంతో గోడపైన ప్రత్యక్ష ప్రసారంలాగా ఆ 10 రోజుల కథను చూచి మొదటి రోజు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పడం ప్రారంభించాడు. అంటే
యుద్ధం ప్రారంభమైన 11 రోజుల తర్వాత మనకు గీత వినిపించబడింది సంజయుడి ద్వారా, ధృతరాష్ట్రుడి ద్వారా, సంభాషణల ద్వారా. ఇది గీతా జయంతి. 700 శ్లోకాలు ఉండేటటువంటి భగవద్గీతను ఈ రోజున జాతక చక్రంలో ఉండేటటువంటి అన్ని దోషాలు పరిహరింపబడే విధంగా అందరూ కూడా చదవాలి. ఈ 700 శ్లోకాలు 18 అధ్యాయాలలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి, కృష్ణుడు ఏం చెప్పాడు, ఏ విధంగా ఈ గీతను మన నిత్య జీవితంలో అనువదింపజేసుకోవాలి, భగవద్గీతలో లేని అంశం అంటూ ఏదీ లేదా, భోజన నియమాలు, యుద్ధ నియమాలు, ధర్మనీతి, కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు, యజమాని, యజమానురాలు, యజమానితో ఉండేటటువంటి సేవకులు, ప్రతి లక్షణం కూడా ఈ భగవద్గీతలో వర్ణింపబడింది. మాసానాం మార్గశీర్షోహం అన్న వాక్యం కూడా భగవద్గీతలోనే. కనుక ఏకాదశితో సమానమైనటువంటి తిథి మరి ఒకటి లేదు. ఈ రోజున జాతక చక్రంలో ఉండేటటువంటి సకల దోషాలన్నీ కూడా తొలగింపబడే విధంగా ఏ విధమైన పరిహారాలు పాటించాలి అంటే, మొదటిది ఉపవాసం. ఈ రోజున ఏ విధమైనటువంటి భోజన పదార్థాన్ని కూడా స్వీకరించకుండా కేవలం ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మహామంత్రాన్ని కానీ, గురువు ఉపదేశించినటువంటి మహామంత్రాన్ని కానీ జపం చేస్తూ కాలం గడిపితే అలాంటి వారికి శ్రీమన్నారాయణుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. రెండవది, భగవద్గీత గ్రంథాన్ని వితరణ చేయడం. చదివేటటువంటి వారందరికీ కూడా భగవద్గీత గ్రంథాన్ని పంచిపెట్టడం. మూడవది, ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు భగవద్గీతలో ఉండేటటువంటి 14వ అధ్యాయం, ప్రత్యేకించి పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్న పేరిట ఉండేటటువంటి ఈ 14వ అధ్యాయాన్ని వారి చేత అధ్యయనం చేయించిన పక్షంలో వారికి ఈ జీవనంలో వచ్చేటటువంటి అనేక ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో ఆ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడే వారికి ధైర్యాన్ని అందించేటటువంటిది ఈ 14వ అధ్యాయం. సర్వము కూడా విష్ణుమయమే అనే ఆలోచనతో ఈ రోజున విష్ణు పురాణం చదివినా, భగవద్గీత చదివినా, భాగవతం చదివినా, విష్ణు సంబంధితమైనటువంటి ఏ గ్రంథాన్ని మనం వితరణ చేసినా, చదువుకై ఉపయోగపడేటటువంటి పరికరాలను, నోటు పుస్తకములు, పెన్నులు, పెన్సిళ్ళు ఇలాంటి వాటిని వితరణ చేసినా జాతక చక్రంలో ఉండే సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగం చేసే చోట మానసిక పరమైనటువంటి వికారాలు ఏవి ఏర్పడినా, అవమానాలు ఎలాంటివి ఎదుర్కోవలసి వచ్చినా అవన్నీ కూడా గీత అధ్యయనంతో తొలగింపబడతాయి. ఎవరికి ఇచ్చిన పనిని వారు ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో బోధించేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భగవద్గీత. ఇంతటి పుణ్యకరమైనటువంటి రోజున చివరి పరిహారంగా శ్రీమన్నారాయణమూర్తి విశ్వరూపంగా ఉండేటటువంటి చిత్రపటాన్ని సేకరించి ఆ విశ్వరూప సందర్శన చిత్రపటాన్ని భగవంతుడిగా స్మరించుకొని ఈ రోజున అరటిపండు నివేదనగా సమర్పించినా, లేక కేవలం పాలు నివేదనగా సమర్పించి ఆ పాలని ఆహారంగా తీసుకుని ఆ శ్రీమన్నారాయణమూర్తి నామమంత్రాన్ని జపించిన పుణ్యబలాన్ని మరింతగా పెంపొందింపజేసుకోగలిగిన వాళ్ళు అవుతారు. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. ఏకాదశి పుణ్య పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందిస్తూ శుభమస్తు. రేపు ద్వాదశి తిథి ఉంది, భరణి నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే కుటుంబంలో విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే సంగీతం, నాట్యం, లలిత కళలు ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ప్రత్యేకమైనటువంటి పథకాలను రచించుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే వివాహపరమైనటువంటి ముఖ్యమైన నిర్ణయాలు స్వీకరించడానికి, వివాహపరమైనటువంటి కీలకమైన చర్చలకు కూడా రేపటి నక్షత్ర బలం యోగిస్తుంది. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవదేవా, మహానందమాయే ఓ మహాదేవదేవా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. శ్రీపాదాలు 2 చేతులతో పట్టుకుని తలపెట్టి మీరు ఊరుకోగలరా? స్వామి స్వామి ఒక్కసారి తల మీద పెట్టవా అనాలి.
సరేలేరా అని ఆయన ఇంకొంచెం పాదాలు పైకి ఎత్తాడు అనుకోండి, మీరు వంగి తల కింద పడితే గృహీస్త్వా హస్తాభ్యాం శిరసి తల మీద పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ 2 పాదాలు తల మీద తగులుతున్నాయి, ఊరుకోగలరా? 2 చేతులు ఎత్తి పైన ఇలా పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు మెత్తటి పాదాలు పైన తగులుతుంటే ఆయన ఆ పాదాల యొక్క అడుగు భాగాలు తలకి తగులుతుంటే పరవశించిపోయి విప్పలేక కళ్ళు విప్పి ఒక్కసారి తలమించి తీస్తూ ఇలా కిందకి చూస్తే రేఖామయద్ధశుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అప్పుడు ఆ చక్రరేఖ, చాపరేఖ, నాగలి, విషినికర్ర ఇలాంటి దివ్యమైనటువంటి చిహ్నములన్నీ ఆయన పాదముల అడుగు భాగంలో కనపడుతుంటే ఆ 2 పాదాలు పట్టుకుని దగ్గరికి జరిగి నయని ఒక్కసారి కళ్ళకత్తుకోవద్దా స్వామి? సరే కానీ అంటే ఈ కళ్ళు ఇలా పెట్టి ఆయన 2 పాదాలు ఇలా పెట్టాడు అనుకోండి, ఆ వేళ్ల చివర కళ్ళకి ఇలా అద్దుకున్నాను అనుకోండి, చిన్నప్పుడు పడిశం పట్టినప్పుడు అమ్మ కర్పూరం కలిపినటువంటి బియ్యం తన చీర కొంగు చివర చిన్న మూట కట్టి ముక్కు దగ్గర పెట్టి వాసన పీల్పించినంత కోమలంగా ఆ కర్పూరం ఏదో మూట కట్టినట్టుగా ఆ వేళ్ల చివరి భాగాలు కళ్ళకి తగులుతున్నాయి అనుకోండి, అవి అలా తలకి నుదురుకి కళ్ళకి తగిలించుకుని ఊరుకుంటారా? వక్షశివహం తండ్రి ఒక్కసారి గుండెల మీద పెట్టు అని ఇంకొంచెం ముందుకు జరిగి ఆ పాదాలు గుండెల మీద పెట్టుకుని అనుభవించిన వాడెవరో వాడు పాదదర్శనం చేసినవాడు. అందుకే ఆ పాదములు ఎక్కడ దొరుకుతాయి అంటే అన్నమాచార్యుల వారు అన్నారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. అదిగో అప్పుడు ఆ పాదముల నుండి స్రవించేటటువంటి అమృతధారలు తాగి మత్తెక్కిపోతాడు. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నిర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఆ మందార మకరంద పానం చేస్తున్న వాడికి ఎంత సంతోషమో, ఎంత తృప్తో. కాబట్టి ఈ పాదములను చూడండి, కలియుగంలో ఈ పాదములను ఎవరు చూశారో వాళ్ళకి భవాంబోధి కటిదగ్ధమగునటంచు సంసార సముద్రం నడుం వరకే వస్తుంది, నన్ను నమ్మండి అని ముద్ర పట్టాడు. ఏమివ్వాలి ఆయనకి? నాకు ఇది ఇవ్వండి అని ఆయన అడగలేదు. ఆయన చెప్పింది ఒకటే, ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయే భక్తిభావేనా తంరక్షామితి మత్మనః. ఇది ప్రతిజ్ఞ వెంకటేశ్వర స్వామి వారిది. నువ్వు పరమ ప్రీతితో ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి నా పాదాల మీద వేయించాలి, నీ వెంట పరిగెడతాను నేను. నువ్వు నా వెంట పడ్డం కాదు, నేను నీ వెంట పరిగెడతాను. ఆయన భక్తికి వశుడు. అందుకే శంకరుడు శివానంద లహరి చేస్తూ అంటారు, వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అంటారు. నువ్వు నీ హృదయమనేటటువంటి పద్మాన్ని ఆయన పాదముల మీద పెట్టాలి తప్ప భవసి భవభారంచ వహసి, ఆయన నీ భారం వహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, ఎవడు నాకు భక్తుడయ్యున్నాడో వాణ్ణి నేను రక్షించడం వాడి కోసం కాదు, నా కోసం. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. ఎందుకంటే నన్ను నమ్ముకున్న ఆ భక్తుణ్ణి నేను రక్షించనప్పుడు లోకం నమ్మదు. వాణ్ణి రక్షించడం వాడి కోసం కాదు, నేనున్నానని నిరూపించుకోవడానికి నా కోసం అన్నాడు. అంతటి ఉదారుడు, వెంటపడి రక్షిస్తాడు. అందుకే ఎక్కడ ఉండి పిలవండి పలుకుతాడు. వెంకటాచల మహాత్మ్యము అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించింది తల్లి తరిగొండ వెంగమాంబ గారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆవిడ ఏది రచన చేసినా ప్రతిరోజు రాత్రి ఊయల ఊగుతూ ఆవిడ రచన చేసిన పద్యాలు చెప్తుంటే వెంకటేశ్వర స్వామి చెక్కిట చేయి చేర్చి వింటూ ఉండేవారు. అందులో ఆవిడ రహస్యం చెప్పింది. పద్మావతి పరిణయం అయిపోయిన తరువాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుణ్ణి వచ్చేమంది వైకుంఠానికి. అందుకు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమజా రమమానాయ వెంకటేశాయ మంగళం. ఆయన అన్నాడు, లక్ష్మీ నేను వచ్చేయచ్చు, కానీ ఇక్కడ ఒక లక్షణం ఉంది, ఇది కలియుగం. కలియుగంబున ప్రజలు సమస్త పాపకర్మంబులనరించి ఆపదలు కలుగగా అప్పుడు నన్ను స్మరించి మోరలెత్తి పలు విధంబుల నన్ను పేర్కొనుచు ప్రార్థనలు చేయు సమయమంబునందు వాళ్ళు ఎన్నో పాపకర్మలు చేసేస్తూ ఉంటారు. కలిపురుషుడి యొక్క ఉద్ధతి చేత మనసు నిలబడదు, తప్పులు చేస్తారు.
ఆ పాపాలు అనుభవంలోకి వస్తాయి. అవి రోగం కింద వస్తాయి. వచ్చినప్పుడు ఒక్కడు పడుంటాడు, ఒంట్లో ఓపికన్న నాళ్ళు గుర్తొచ్చాడా గుర్తు రాలేదా వదిలేయండి, అప్పుడు ఆయన గుర్తొస్తాడు. స్వామి స్వామి నన్ను ఆదుకో స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపదముక్కులవాడ అనాథరక్షక, నీ దగ్గరికి వచ్చి నిలువుదోపిడి ఇస్తానంటాడు. ఆయన అన్నాడు లక్ష్మీదేవితో, ఒక పక్క కలిపురుషుడు బాధ పెట్టాడా, పాపం ఆ కలిపురుషుడు యొక్క వ్యగ్రత వల్ల పాపాలు చేసేసాడా, ఆ పాపాలు రోగంగా వచ్చి పొటమరించినప్పుడు నన్ను నమ్మి పిలిచాడా, గోవిందా కాపాడన్నాడా, నేను కూడా ఉండకుండా వైకుంఠానికి వెళ్ళిపోతే ఇక వాడిని రక్షించేవాడెవరు? ముడుపులు నీ కొసగి మా మృక్కులు తీర్తుమయా, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోహుమయా, భక్తుల బ్రోహుమయా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.